ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమండ్రిలో జరిగిన మీడియా సమావేశంలో పర్యాటక రంగాన్ని గాడిలో పెట్టేందుకు పీపీపీ పద్ధతిలో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామని, సుమారు 117 సంస్థలు ఏపీలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. కేంద్రం నుంచి 428 కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి టూరిజం డెవలప్ చేస్తామన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే సూర్యరాయ ఆంధ్ర నిఘంటు అనేటువంటి దాన్ని అది పాడైపోయి ఇంకా మళ్ళీ దాన్ని వినియోగంలోకి తెచ్చేటువంటి అవకాశం కనపడినటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం గారికి చాలామంది చేసిన విజ్ఞప్తి మేరకు వారు కూడా దాన్ని పరిశీలించి దాన్ని రీప్రింట్ చేయడానికి, పునర్ముద్రణ చేయడానికి మనకు ఒక అవకాశం కల్పించాల్సిందిగా వారు అడిగారు కేంద్ర ప్రభుత్వాన్ని. దాన్ని తీసుకుని నేను కేంద్ర మంత్రి షెకావత్ గారితో మాట్లాడితే వారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సూర్యరాయ ఆంధ్ర నిఘంటువుని మనం రీముద్రణ అంటే రీప్రింట్ చేయించడం, పునర్ముద్రణ చేయించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సింగపూర్ విజిటర్ సెంటర్, దుబాయ్ టూరిజం హబ్బుల మాదిరిగా రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాల కల్పనకి, సందర్శకుల సౌకర్యాలు మరింత బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ డెస్క్లు ఒకటి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఇప్పటికే వియత్నాం వారు వచ్చి మన దగ్గర ఒక డెస్క్ ఏర్పాటు చేయమని అడిగారు. వాళ్ళు వియత్నాంకి మనకి మధ్యలో ఈ కనెక్టివిటీని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇక్కడి నుంచి పర్యాటకులను అక్కడికి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం లాంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా ఇతర దేశాలతో కూడా మేము లాస్ట్ టైం ఐటీబీ కార్యక్రమానికి బెర్లిన్ వెళ్ళినప్పుడు బెర్లిన్లో కూడా అక్కడ ఉన్న యూరోపియన్స్ తోటి మాట్లాడడం జరిగింది.